హాయ్ అండి. ఈరోజు మార్కెట్ నుంచి కేజీ వరకు ఎండు రొయ్యలు తెచ్చుకున్నాము. వాటిని ఒకేసారి శుభ్రం చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం వీటిని ఇప్పుడు ముందుగా వేయించుకోవాలి. 4 వాయిల వరకు అయ్యేలా ఉన్నాయి. ఒక్కో వాయి కొన్నిగా వేసి వేయించుకుంటున్నాను. వీటిని ఆపకుండా ఈ విధంగా కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి. ఈ రొయ్యలు శుభ్రం చేయడము చాలా టైం పడుతుంది. అందుకోసమని ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నాం కదా, ఒకేసారి శుభ్రం చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు త్వరగా వండేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇంకో వాయి పోసుకుంటాను. కింద బస్తేసి పైనుంచి నెట్ వేసుకున్నా. ఇంకున్నాయి, చాలా వేయించిన కదా, ఇంక ఇట్లా కొడితే నీట్గా అవుతాయి. చేయితో చేసినాం అనుకో, ఇగో ఇట్లా ఇవన్నీ చాలా టైం పడుతుంది. పైగా ఈ ముండ్లు గుచ్చుకుంటాయి చేయితోటి. మొత్తం వేయించినవన్నీ ఇలా పోసేసుకుంటున్నా. పోసుకొని ఇట్లా కొట్టాలి. కొడితే కొన్ని చేసినప్పుడు కూడా నేను ఇట్లనే కొడతా, లేదంటే చేతులకు మస్తు వస్తాయి ముండ్లు, గాయాలు అవుతాయి. కంప్లీట్ అయ్యేసరికి, కూర అయిపోయేసరికి ఏళ్ళు మొత్తం గాయం అయిపోతాయి అన్నట్టు. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇట్లా కొట్టుకుంటా, మొత్తం కొట్టుకొని షార్ట్లు వేసి, ఇగో ఈ రాతెండి షార్ట్ ఉంది, చెక్కది కాదు, దీంతో జరిగేసుకుంటే శుభ్రంగా మళ్ళీ తోని ఎండలో పెట్టుకుంటే వాసన పోతుంది. చూసారా ఎట్లయినా? ఇక నేను ఎప్పుడైనా ఇట్లనే కొన్ని వేయించి ఇట్లా చేసి వండే వరకు చేసేదాన్ని. ఈసారి డబ్బా నిండు ఉండే, ఇంకా ఇవన్నీ వండడానికి చాలా సార్లు వండాలి కదా, ఒకేసారి చేద్దాంలే అని అనుకొని ఇట్లా చేస్తున్నా. చూద్దాం ఎట్లుంటాయో, మంచిగా ఉంటాయా లేదా నిల్వ చూడాలిగా. ఈ చేతితో నలపాలంటే చాలా కష్టం. ఇంకా అయినట్టే, ఏమన్నా ఒకటి ఉంటే చేతితో తీసుకోవచ్చు. అయినాయి. వీటిని గట్టిగా కొట్టొద్దు, మళ్ళీ ఇంకో ఇట్లనే నార్మల్గా ఇట్లా కొట్టాలి. ఇట్లా కొద్దిగా వేయించాం కాబట్టి తొందరగా ఇట్లా అయిపోతాయి. ఏమన్నా ఒకటి ఉంటే అడుగునున్నాయి అవ్వలేదు అనుకోని మళ్ళీ చేయితో తీసుకోవచ్చు. ఇక అయిపోయినాయి. ఇంకా అయినట్టే. ఇక ఇట్లా చాట్లకు తీసుకొని మళ్ళా బాగా వాసన వస్తుందని కింద ఒక బస్తా వేసుకుని ఇట్లా చేరుకోవాలి. ఇదంతా వేస్ట్ చాలా పోతుంది రొయ్యలలో. ఇవన్నీ తలకాయలు ఉత్తగానే పోతాయి. గట్టిగా ఉన్నాయి తీసుకోవాలి. చూసిరా, ఏమో ఒకటి తలకాయలు ఉన్నాయి, ఇవి తీసేసుకోవాలి. పైన ఉన్న పెంకులు అయితే మొత్తం పోయినాయి. ఇక ఇట్లుండాలి. ఇక ఇక్కడ కొద్దిగా ఉంది కదా తలకాయ, ఇట్లాంటివి మళ్ళీ చూసుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇవి తీసుకొని ఇవి వండుకోవాలన్నట్టు. మళ్ళీ ఏమన్నా నిల్వ పెట్టుకున్నాం కదా అని వండుకునేటప్పుడు కొద్దిగా ఇట్లా వేయించుకున్నా ఏం కాదు. ఆడాడున్నాయి కొన్ని తలకాయలు, ఇవి తీసేసుకుంటే అయిపోతాయి. ఇవి అయినట్టే. ఎక్కడో ఒకటి ఇవి ఇట్లున్నాయి తలకాయలు. చూసిరా, ఇట్లా చేసుకొని వీటిని
మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, దోసరుగులలో వేసుకోవచ్చు, లేదంటే దోసకాయల బీరకాయల టమాటాల పులుసు పెట్టుకోవచ్చు. కానీ నేను ఒక ఫ్రైయే చేస్తాను అని చెప్పిన కదా, మా ఇంట్లో ఫ్రైయే ఇష్టపడతాడు మా ఆయన, అందుకని నేను ఫ్రై మాత్రమే చేస్తాను. చూసారు కదా ఎట్లా శుభ్రం చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా అట్లా ట్రై చేస్తా. చూసిరా ఎంత వెళ్ళిందో, ఇంత వేస్ట్ పోతుంది. డబ్బా నిండు ఉండే రొయ్యలు కావంత కూడా కావు. ఇవన్నీ శుభ్రం చేస్తా, ఇదంతా వేస్టే. ఇవన్నీ తలకాయలు, మీసాలు, పైన ఉన్న పొట్టు, ఇదంతా అదే. ఇంకేదన్నా ఒకటి ఉంటే మళ్ళీ వండుకుంటప్పుడు చూసుకొని మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ శుభ్రం చేసుకొని వండుకోవాలి. అలకగా ఉంటాయి కదా, చెరిగినప్పుడు కూడా ఇండ్లకు మంచివి పోతాయి, అందుకని మళ్ళీ చూసుకోవాలి. ఇట్లా చూసుకొని చెరిగి ఏమన్నా ఈ తలకాయలు అట్లా ఉన్నా ఇప్పుడు నీళ్ళల్లో వేసినప్పుడు అవి పైకి తేలుతాయి. అవి అలకగా ఉంటాయి కాబట్టి వీటికన్నా ఇంకో ఏమన్నా ఒకటి ఉన్నాయి. ఈ శుభ్రం చేసి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ కొన్ని వండుతాం కాబట్టి వండితేప్పుడు కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇక మనం కోలతో కొట్టుకున్నాం కాబట్టి ఏమన్నా ఒకటి ఉంటాయి. చేయితో చేస్తే ఒక్కొక్కటి చేసుకుంటా గిన్నెలు వేసుకుంటే అది వేరుంటుంది. ఇట్లా ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అడగంగానే వండొచ్చులే అనేసి నేను ఇట్లా చేసుకుంటా. మీకు ఎలా అనిపించింది నేను ఇలా చేయటము? ఇలా చేయటం వల్ల మంచిదేనా? ఈ రొయ్యలు ఎక్కువ వండేవాళ్ళు చెప్పండి, మీరు కూడా ఇట్లా చేస్తారా? పెద్ద రొయ్యలు అయితే ఇట్లనే శుభ్రం చేసే దొరుకుతాయి మార్కెట్లో, కానీ అవి ఇంత టేస్ట్ ఉండవు అని అంటారు. మరి అవి కండ ఎక్కువ ఉంటాయి, చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి అవి తెచ్చుకుంటారు, కానీ ఇక ఇట్లా శుభ్రం చేసేసి ఇట్లా మళ్ళీ ఇగో సన్నవి ఉంటాయి కదా, ఇళ్ళకి వెళ్ళిపోతాయి. వీటిని చూసుకొని మళ్ళీ ఇళ్ళకి వేసేసుకోవాలి. ఈ పెద్ద మొత్తం చేసినాం కదా, ఇక మళ్ళీ వండుకుంటేప్పుడు మళ్ళీ చూసుకొని చేసుకోవచ్చు. ఈ డబ్బా నిండా ఉండే శుభ్రం చేయకముందుకు. ఇక్కడ దాకా ఉండే, ఇక్కడ దాకా ఉండే. చూసిరా ఎంత తక్కువైనాయో. రొయ్యలలో వేస్ట్ బాగా పోతుంది. ఎండు చేపల కన్నా ఈ రొయ్యలలో పని ఎక్కువ, వేస్ట్ ఎక్కువ పోతుంది. ఎలా అనిపించింది మీకు నేను ఈ విధంగా చేసి పెట్టడము? మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా ఇట్లా చేసిండ్రా? ఎప్పటికప్పుడే చేస్తారా? ఇట్లా చేయడం వల్ల ఏమన్నా మంచిగా అనిపించిందా మీకు? నాతో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.